ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అబ్దుల్ సలీం కశ్మీ అనే వ్యక్తి ఈరోజు క్షమాపణలు చెప్పాడు. मैं अब्दुल्ला सालिम कासमी अपने एक जुर्म का एतराफ़ कर रहा हूँ। 5 मई सन 2024 को ज़िला भागलपुर के एक बस्ती में मीरानचक में एक समाज सुधार तालीमी अवेयरनेस कॉन्फ्रेंस में मैं हाजिर हुआ था और उसमें मेरी स्पीच हुई थी। उसी बीच में मेरी ज़ुबान से कुछ ऐसी गंदी बातें निकली उत्तर प्रदेश के सीएम साहब के माता के लिए, जो मेरी ज़ुबान से नहीं निकलना चाहिए था। मैं अपनी इस गलती का बिल्कुल हाथ जोड़कर अपना एतराफ़ करता हूँ और अपनी इस माफ़ी मांगता हूँ कि आइंदा से ये गलती मुझसे नहीं होगी। और मैं ये पैगाम तमाम साथियों को देना चाहता हूँ, देशवासियों को, कि अपनी स्पीच में, अपनी तकरीरों में ऐसी बात न कहें कि जिससे किसी व्यक्ति की या किसी धर्म की किसी को तकलीफ़ पहुँचे और फिर आपसी माहौल बिगड़े। तो अपने इस जुर्म का मैं दिल की उससे माफ़ी का तलबगार हूँ कि मुझसे आइंदा कभी ये गलती नहीं होगी। और मैं खुसूसन उत्तर प्रदेश के सीएम साहब से भी माफ़ी का तलबगार हूँ कि मेरी ज़ात से कोई तकलीफ़ पहुँची है तो हमें माफ़ फरमा दें। రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కదా అని తలతిక్కగా ఏది పడితే అది వాగ్గూడదు. మాట్లాడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ప్రవర్తించడానికి ఒక లిమిట్ ఉంటుంది. నాకు మాట్లాడే హక్కు ఉంది, నాకు స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉందని పక్కవారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, పక్కవారి జీవన శైలికి ఇబ్బంది కలిగించే ప్రవర్తన చేస్తే ఎవడు కూడా క్షమించడు. ఈ అబ్దుల్ సలీం కశ్మీ అనే వ్యక్తి బీహార్లో 2024 ఆ టైంలో అనుకుంటా గోమాతని కోసుకు తినండి అని చెప్పి పబ్లిక్ గానే చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ గారి తల్లి ఏమి గోవు కాదు కదా, ఎందుకని అంత ఫీల్ అవుతున్నాడు అది అని కొంచెం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాడు. ఈ వీడియో వైరల్ అయ్యి 2026 రీసెంట్ గా వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక యోగి ట్రీట్మెంట్ కామన్ గా ఉంటుంది. యూపీలో యోగి ట్రీట్మెంట్ కు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. అది ఎవడైనా సరే చెడు చేస్తే ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది, హిందూ అయినా ముస్లిం అయినా. అయితే ఈ అబ్దుల్ సలీం కశ్మీకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చినట్టున్నారు, యోగి స్టైల్ ట్రీట్మెంట్. ఈరోజు వాడు క్షమాపణలు చెప్తూ నన్ను క్షమించండి, నేను ఆ రోజు మీ తల్లి గారి మీద అక్కడ బగల్పూర్లో జరిగినటువంటి ఒక ప్రసంగంలో అలా మాట్లాడడం జరిగింది, తప్పు చేశాను క్షమించండి అని చెప్పి బహిరంగంగా క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. మరి వాడు రిలీజ్ చేశాడా లేదా రికార్డ్ చేసిన వాళ్ళు రిలీజ్ చేశారో తెలియదు. సో వాడైతే వీడియో అయితే బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి తల్లిని, అలాగే దేశంలో 100 కోట్ల మంది హిందువులు దైవంగా భావించేటువంటి గోమాత మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, తప్పుడు మాటలు మాట్లాడడం చాలా తప్పు కదా. అది ఇప్పుడు హిందువులు గౌరవంగా భావిస్తారు, గోవును పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. అది మంచో చెడో మీకు అనవసరం కదా. హిందువులు మూర్ఖుల, వాళ్ళు ఎందుకు మూఢనమ్మకాలను నమ్ముతున్నారు ఇవన్నీ మీకు అనవసరం, ఆయన పక్కన పెట్టేయాలి, మీకు సంబంధం లేనటువంటి అంశం అది. హిందువులు గోవుని దేవతగా భావిస్తున్నారు, అక్కడితో ఎనఫ్. మీరు అసలు మాట్లాడకూడదు ఆ విషయంలో, ఎందుకంటే ఈ దేశంలో ఉంటున్నారు మీరు. ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు, వారి మనోభావాలను గౌరవించాలి. రాజ్యాంగం ప్రకారం హిందువుల మనోభావాలను ఎవడో గౌరవించట్లా, మరి ముస్లిమ్స్ మనోభావాలు, క్రిస్టియన్స్ మనోభావాలు అందరూ గౌరవిస్తున్నారు. వాళ్ళ మనోభావాలకు ఎక్కడన్నా భంగం వాటిల్లిందనుకోండి, హిందువులే ఎదురు తిరుగుతున్నారు, ఎందుకు రాబోయి ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారని. హిందువులే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తారు, మరి హిందువులకు సపోర్ట్ చేసేది ఎవడు? ఈ రకంగా వేరే మతంలో మనోభావాలు దెబ్బతినడం అయితే దేశం ఏమైపోయిందో ఒకసారి ఆలోచించండి. హిందువులు దైవంగా భావించే గోవుని హత్య చేస్తూ ఉన్నారు, అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. గోవులకు రక్షణ లేదు దేశంలో, ఎందుకంటే హిందువుల మనోభావాలను గౌరవించరు వాళ్ళు. చిన్న విషయం, హిందువులు ఏదో పిచ్చిబట్టి ఏదో గోవుని పూజిస్తూ ఉంటారు అని చెప్పి గోమూత్రం ఇంటి నిండా చల్లుకుంటూ ఉంటారు. ఈ మధ్య అయితే మరీ దారుణంగా సోషల్ మీడియాలో ఆవు పేడ తింటారు, ఆవు ఉచ్చ తాగుతారని చెప్పి పబ్లిక్ పోస్టులు పెడుతున్నాను. నేను ఎందుకు ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నానంటే, ఇంత పచ్చిగా పెట్టేవాడికి లేని సిగ్గు మనకెందుకు? ఆవు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదులుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమమైన జంతువు ఏదైనా ఉందంటే ఆవు. దాన్ని పూజించడం మా హక్కు, మా నమ్మకం, మా మూఢ నమ్మకం రాబాయ్, మేము పూజిస్తాం. కానీ దాన్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా, దానివలన ఎదుటివాడికి ఏమి ఇబ్బంది లేదు కదా. అలాగే ఆవును కూడా ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా. గోవుని ఇబ్బంది పెడితే పూజించడం తప్పు, పూజించేటప్పుడు గోవుని ఏమి ఇబ్బంది పెట్టరుగా. దైవంలాగా భావించడం అంటే ఇంక ఇబ్బంది పెట్టేదే ఉంటుంది. మరి గోవుని హత్య చేస్తే తప్పే కదా, నేరమే కదా, మరి దాన్ని ఎందుకు శిక్షించరు, దానికి ఎందుకు శిక్షలు విధించరు? అలాగే గోవుని రక్షించే వాళ్ళ మీద కూడా హత్యలకు తెగబడుతున్నారు. మొన్న రీసెంట్గా మనం ఉత్తరప్రదేశ్లోనే పార్సీవాలా బాబా అని గోవుని రక్షించి ఆయన చంపేశారు. అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? మరి మేము గౌరవిస్తూ ఉన్నాం కదా, క్రిస్టియన్స్ మనోభావాలు గౌరవిస్తున్నాం, ముస్లిమ్స్ మనోభావాలు గౌరవిస్తున్నాం. మీ పండగలు వస్తే మేమే ఎక్కువ భుజాన్ని వేసుకుని వస్తున్నాం, మాకు సిగ్గులేదు వాస్తవంగా. ఈ మాట చెప్పడానికి బాధాకరంగా ఉన్నా తప్పదు కొన్నిసార్లు.
ఒక్కొక్కడు రంజాన్ శుభాకాంక్షలని హిందువులంతా వాట్సాప్ స్టేటస్ పెడతారు, ఓదరగొట్టేస్తారు. హనుమాన్ జయంతికి ఎవడు స్టేటస్ పెట్టడు, ఎందుకంటే నేను హిందూనేగా, నాకు తెలుసుగా, నా దేవుడు అంటే నాకు నమ్మకం ఉందిగా అంటారు. నీకు నమ్మకం ఉందిరా భయ్, నువ్వు అక్కడ హిందూ ఉన్నావు అనే విషయం ఈ దేశానికి తెలియాలి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియాలి, నీ నైబర్స్కి తెలియాలి నువ్వు హిందూ అనే విషయం. అంతేగాని వాళ్ళ పండగలకు నువ్వు స్టేటస్ పెడతావు, నీ పండగలు నువ్వు పట్టించుకో. ఇవాళ ఎవ్వడి వాట్సాప్ ప్రొఫైల్లో కూడా హిందూ అని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ట్రూ కాలర్లో కూడా హిందూ అని చెప్పుకోవడానికి వేరే ఛాన్స్ ఉండదు. కారు నంబర్ ప్లేట్లు కానీ, బైక్ నంబర్ ప్లేట్లు కానీ ఒకసారి ముస్లిమ్స్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు 786 నెంబర్ ఉంటేనే బండి కొంటారు. వాళ్ళు ఎంత తక్కువలో తక్కువ అయినా సరే కొనుక్కునే ప్రయత్నం చేస్తారు, ఎంత పేదవాళ్ళు అయినా సరే. నిజంగా వాళ్ళ భక్తిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళ భక్తిని చూసి నేర్చుకోవాలి, కానీ ఉగ్రవాదులు ఉన్నారు చూసారా, వాళ్ళని చూసి నేర్చుకోవద్దండి, అది రాక్షసత్వం. వాళ్ళని స్కిప్ చేయండి. నిజంగా ఒరిజినల్గా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. మనం హిందువులు, మన మతం మీద కూడా మనకు అంత గౌరవం ఉండాలి, మన దేవుడి పట్ల మనకు అంత ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. అంతేగాని క్రైస్తవ సోదరులు బాధపడతారని క్రిస్టమస్ వస్తే వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ముస్లిం సోదరులు బాధపడతారని రంజాన్కో బక్రీద్కో స్టేటస్లు పెట్టడం, ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది హిందువులకి. అప్పుడు దీన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. అరే మన పండగలు వస్తే హిందూ సోదరులు మనకు చక్కగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు, స్టేటస్లు పెడతా ఉన్నారు, మనం కూడా వాళ్ళ పండగలను గౌరవిద్దాం, మనం కూడా వాళ్ళు పూజించేటువంటి వాటిని గౌరవిద్దాం. మూఢనమ్మకాలు అయితే అవ్వచ్చురా భయ్, మీరు నమ్మట్లేదా మూఢనమ్మకాలు? దర్గాలో, మసీదులో, చర్చిలో దెయ్యాలు వదిలిస్తామని చర్చిలో నిత్యం చేతులు నెత్తిమే పెట్టి ప్రార్థనలు చేయట్లేదా? దర్గాల్లో దెయ్యాలు వదిలిస్తామని చెప్పి పూజలు చేయట్లేదా? వాటిని మేమేం తప్పు పట్టట్లేదే, ఇంకా మేమే మీ దర్గాకు వచ్చి అంతరాలు కట్టుకుంటున్నాం. ఎవరి దగ్గర ఉంది మత సామరస్యం? అంటే హిందువుల్లో ఉందా, మిగిలిన మతాల్లో ఉందా? హిందూకి మత సామరస్యం ఎక్కువగా ఉంది. ఈ విషయం నేను ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. దర్గాకు పోయి చూస్తే 10 మంది దర్గాలు ఉంటే అందులో 7 హిందువులే ఉంటున్నారు, 3 మిగిలిన వాళ్ళు ఉంటున్నారు. చర్చికి పోయి చూస్తే చర్చిలో కూడా 10 మంది హిందువులే ఉంటారు, ఎందుకంటే వాళ్ళందరూ మతం మారిన వాళ్ళు కాబట్టి. సో ఇక్కడ హిందువులకి మత సామరస్యం ఎక్కువ, మత కల్లోలాలు రేపాలని ప్రయత్నం చేయరు వాళ్ళు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా నానా రభస చేస్తూ ఉంటారు. ఈరోజు యోగి తల్లి గారి మీద అబ్దుల్లా సలీం కష్మీ అనేవాడు వ్యాఖ్యలు చేశాడు, కానీ అతని మీద ఎవడో ఏం చేయలే. వాడు మాట్లాడిన మాటలు తప్పు కాబట్టి ఖండించారు, చట్ట ప్రకారం శిక్షించారు. అంతేగాని అతన్ని ఎవడో ఫస్ట్ ఏమనలా. యోగి గారి మీద అక్కసుతోనో, హిందూ మతం మీద ద్వేషంతోనో, గోమాత మీద ఉన్నటువంటి, గోమాత మీద వాళ్ళకు ఉంటుంది కదా ఆశ, దాంతోనూ వాడు చేసినటువంటి వ్యాఖ్యలు అవి. దాన్ని మనం ఏమనగలుగుతాం? ఇప్పుడు మా మనోభావాలను గౌరవించండి రా అని మేము ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు. మీకే అర్థం అవ్వాలి, ఈ దేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని హిందూ అంటమే కాదు, ముస్లిం కూడా అనాలి. మీ మనోభావాలను మేము ఎంతలా గౌరవిస్తున్నామో, మీకోసం మేము ఎంతలా తాపత్రయపడుతున్నామో. వలీకి చిన్న అన్యాయం జరిగిందని మా మీడియా సోదరులు ఏదో మాట్లాడారని వలీ కోసం మేము అందరం గళం విప్పాం, ఏకకంఠంతో వలీ వైపు నిలబడ్డాం. కోవని వలీ సంఘటన మీ అందరికి గుర్తుండే ఉంటుంది. మరి మా కోసం మీరు అంతలా చేయాల్సిన అవసరం లేదు, మీరు చేయొద్దు. అసలు హిందూ కోసం మీరు పోరాడొద్దు, హిందూకి అన్యాయం జరిగిందని మీరు అడగొద్దు. మీరు చేయకుండా ఉంటే చాలు అన్యాయం. అదే మేము కోరుకునేది మీ నుంచి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మేము ఎలా అయితే అంటున్నాం, మీరు కూడా అనండి. మీ మనోభావాల్ని, మీ పండగల్ని, మీ సాంప్రదాయాల్ని, మీ సంస్కృతిని, మీరు పూజించే విధానాన్ని, ప్రార్థించే విధానాన్ని ఎలా అయితే గౌరవిస్తున్నామో మమ్మల్ని గౌరవించండి. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే, మేము గౌరవించలేము బాబు మాకు వద్దంటారా? అవమానించొద్దు, అగౌరవపరచొద్దు, కించపరచొద్దు. మీ పండగలు మీరు చేసుకోండి, మా పండగలు మేము చేసుకుంటాం. మాకు ఎలాగూ బుద్ధి లేదు కాబట్టి మిమ్మల్ని భుజాలను ఎత్తుకుంటాం, సన్మానిస్తాం. మీ పండగలను మేము భుజాలను వేసుకుంటాం, మీ పండగ మా పండగలా చేస్తాం, మా పండగలు మీరు చేయొద్దు. ఇదే మేము మీ నుంచి కోరుకునేది. ఇప్పుడు అబ్దుల్ సలీం కష్మీ అనేవాడు యోగి గారిని అవమానించాడు, గోమాతను అవమానించాడు, యోగి గారి తల్లి గారిని అవమానించాడు. తప్పు కదా మరి అది. దాని మీద ఖండించాల్సింది ఎవరంటే నాలాంటి వ్యక్తులు ఖండించొద్దు. ఎందుకంటే నేను హిందూ, నువ్వు హిందూ కాబట్టి ఖండించేవరో పోయి అంటారు. ముస్లిం సోదరులు ఖండించండి. ముస్లిమ్స్ అంతా ముక్త కంఠంతో, అరే అబ్దుల్ సలీం కష్మీ నువ్వు మాట్లాడిన తప్పురా, మళ్ళీ రిపీట్ చేయకు, నీకు సరైన బుద్ధి చెప్పారు, ఇట్లానే ఉండాలని చెప్పండి. అప్పుడు మత సామరస్యం దేశంలో వెలువరిస్తుంది. నాలాంటి వాడు మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టాడు అంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వీడు తిట్టడం ఏంటి, సారీ చెప్పడం ఏంటి, యోగి ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటి? సమ్మగా ఉండుంటుంది యోగి ట్రీట్మెంట్ తర్వాత, అందుకని క్షమాపణలు చెప్పాడని మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియోని ఎప్పటివరకు చూసిన మీ అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు.